ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అందరూ బాగున్నారు కదా? మీ కొరకు ప్రతిదినం ప్రార్థిస్తూ ఉన్నా, మీ క్షేమం కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. మీరు ఎక్కడున్నా, ఎలా ఉన్నా దేవుని యొక్క కాపుదలలో మీరు ఉండాలని, దేవుని మీద ఆధారపడిన వారిగా మీరు ఉండాలని కోరుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మహిమాన్వితుడు అయిన మా పరలోక తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో మరి కుమారుని పాదాలు ఎదుగు వస్తూ ఉన్న మా బిడ్డలతో కలిసి నిన్ను స్తుతించే భాగ్యాన్ని మీరు ఇచ్చారు. అందుని బట్టి నీకు వందనాలు. మీరు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యాలకే స్తుతులు, వారికి ఇచ్చిన భద్రతా క్షేమాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. వారు వెలుచున్న మార్గాలు మీ క్షేమాన్ని నుంచి అయ్యా నీ ఐశ్వర్యంతో నింపుచ్చు, నీ ఆరోగ్యంతో నింపుచ్చు, నీ కృపతో నింపుచ్చు. మీరు నడిపిస్తున్నందుకే నిన్ను సమర్పిస్తూ ఉన్నాను. అయ్యా మరి కుమారు నాయన బిడ్డలందరి పక్షంగా మీ కార్యాలు జరిగించమని కొద్ది మాటలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు మీ వాక్యంతో వారిని నింపమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గత వారం మనం 4 విషయాలను 2వ కొరింథీ పత్రికలో నుండి మొదటి అధ్యాయంలో మనం చూసాం కదా. ఆదరించు దేవుడు, ఆదుకునే దేవుడు, అలాగే ఆమేన్ అని పలికినటువంటి దేవుడు, ఆత్మతో నింపిన దేవుడు అని మన దేవుడు ఏమై ఉన్నాడో అపోస్తలుడైన పౌలు ఆ కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రికలో మనం చూసాం. ఈ రోజున కొరింథీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఉన్న ఒక 2-3 మాటలను మనం ధ్యానం చేద్దాం కొద్ది నిమిషాలు. ఎందుకంటే ఆ కొరింథీ అనగానే అది ఒక పట్టణము అని మనం ఎప్పుడు కూడా మైండ్లో రికార్డ్ చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు ఏ ఊరిలో ఏ సంఘం అయితే ఉన్నదో ఆ ఊరు పేరు పెట్టి ఆ సంఘానికి ఆయన ఉత్తరం రాశాడు. ఆ తర్వాత వ్యక్తిగతంగా మరి తిమోతికి కానీ అలాగే ఫిలోమోనుకి కానీ వాళ్ళకి లెటర్స్ రాస్తూ ఉన్నాడు. అయితే ఈ కొరింథీ సంఘం ఎలా ఉన్నది, వాళ్ళకి ఎందుకు రాశాడు ఈ ఉత్తరాలంటే ఆడున్న పరిస్థితులన్నిటిని బట్టి వాళ్ళున్న పరిస్థితుల నుండి వారు విడుదల కొరకు అక్కడ జారత్వం కనిపిస్తూ ఉంది, వ్యభిచారం కనిపిస్తూ ఉంది, అలాగే కుటుంబంలో తగాదాలు కనిపిస్తూ ఉన్నాయి, సంఘంలో తగాదాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమస్యలు ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. ఇలాంటన్నిటిలో వారు ఎలా ముందుకు వెళ్ళాలి అనేది తెలియజేస్తూ ఉన్నాడు. కనుక అలా తెలియజేస్తూ అసలు ఈ ఉత్తరాన్ని ఎందుకు రాశాడనేది ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఏమని అన్నాడంటే 3 విషయాలను మన ఈ మొదటి 3 వచనాల్లో చదువుకోవచ్చు. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడిగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును కొరింథీలోనున్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఇక్కడ మొట్టమొదటి ఏం చెప్తూ ఉన్నాడు, ఆయన ఎవరికి రాస్తూ ఉన్నాడంటే క్రీస్తు చేత పిలువబడి పరిశుద్ధులుగా ఉండుట కొరకు ఎవరైతే పిలువబడ్డారో వారి గురించి. దేవుడు మనం పిలిచింది ఒక పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి. లోకంలో చాలామంది ఉన్నారు. ఉదాహరణకి ఇప్పుడు ఈ వాక్యాన్ని వింటున్న నీవే, నీ చుట్టూ ఎంతమంది ఉన్నారో గమనించు. ఆ చుట్టూ ఉన్న వారిలో ఎంతమంది ప్రార్థనకి వెళ్ళేవారు ఉన్నారు, ఎంతమంది ప్రార్థనకి వెళ్ళని వారు ఉన్నారో లెక్కేసుకుంటే నువ్వు చేసే ఉద్యోగం చేసే నీ కంపెనీలో కానీ లేకపోతే నీ ఇంటి చుట్టూ ఉన్న నువ్వు ఉన్న కాలనీలో కానీ ఒకవేళ ఒక 20 మంది ఉంటే 20 మందిలో నీవు నీతో పాటు ఒకరో ఇద్దరు ఉండొచ్చు. ఒక్కోసారి ఆ ఒకరిద్దరు కాకుండా నువ్వు ఒక్కడవే ఉండవచ్చు. అంటే అంతమందిలో దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు, నిన్ను ఆయన పిలుచుకున్నాడు. నీ తల్లిదండ్రుల ప్రార్థన బట్టు, లేదా మీ ప్రాంతానికి వచ్చిన ఒక సేవకుని బట్టి ఆయన ప్రార్థన బట్టు, లేదా మీ ప్రాంతంలో గత సంవత్సరాలలో ఎవరైనా మిషనరీస్ ఆ ప్రాంతాలలో అడుగుపెట్టడం ద్వారా వారి ప్రార్థన ఫలితంగాను ఏదో ఒక రూపంలో దేవుడు నీ ఎడల తన కృపను కనపరిచి నీకు రక్షణ అనేది అనుగ్రహించాడు. ఆ రక్షణ ద్వారా నిన్ను పరిశుద్ధతలో తీసుకొచ్చాడు. అనగా నీ ప్రతి పాపాన్ని, నీ జన్మతః పాపాన్ని, అలాగే నువ్వు క్రియల ద్వారా చేసిన పాపాన్ని, వాటన్నిటిని కూడా కడిగి నిన్ను పరిశుద్ధుడిగా మార్చాడు. నీవు పరిశుద్ధుడిగా జీవించాలి అని దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. కనుక ఇప్పుడు మనం ఎలా జీవించాలి? మనం మరణం అనేది మనకు సంభవించే వరకు, లేదా దేవుని యొక్క రాకడ
వచ్చే వరకు, ఈ రెండు జరిగే వరకు కూడా మన యొక్క జీవితం ఎలా ఉండాలి అంటే దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉండాలి. అందుకొరకే దేవుడు మనల్ని పిలిచాడు. అదే మాట ఈ కొరింథీ సంఘస్థులు కూడా చెబుతూ ఉన్నాడు. మీరు పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు, మీరు పరిశుద్ధులు, అంతేగాని మీరు అపరిశుద్ధులు కాదు. మీరు లోకంలో ఉన్న వారి వల్లే కాదు, లోకంలో పాపంలో జీవిస్తున్న ప్రజల వంటి వారు కాదు. దేవుడు ఈ లోకానికి మిమ్మల్ని వేరు చేసి మిమ్మల్ని ప్రత్యేకపరిచాడు కనుక ఆ ప్రత్యేకతను మీరు కాపాడుకోండి, ఆ ప్రత్యేకమైన జీవితాన్ని మీరు జీవించండి. మీలో ఉన్న తగులను, మీలో ఉన్న సమస్యలను, వాటన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుని ఎదుట ఇలాంటి పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండండి అని వారిని హెచ్చరించడం కొరకై ఆయన మొట్టమొదటిగా ఉపయోగించిన మాట, ఈ మాటను మనం చూస్తూ ఉన్నాం. మనం పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి వారు. మరి ఈ లోకంలో నేను చాలాసార్లు నా యొక్క జీవితాన్ని మీరు ఎరిగి ఉన్నారు, నా సాక్ష్యాన్ని మీరు ఎరిగి ఉన్నారు. మరి ఒకవేళ దేవుడు కనుక నన్ను పిలవకపోతే నేను కూడా లోకంలో ఒక అన్యుడిగా, లోకంలో అందరి వల్లే పాపం చేస్తూ ఆ పాపపు జీవితాన్ని జీవిస్తూ నేను అపవిత్రుడిగా ఉండేవాడిని. కానీ దేవుని యొక్క మహాసంకల్పం, మా ఊరు వచ్చిన ఒక సేవకుడి ద్వారా ఆయన అందరి కొరకు ప్రార్థిస్తూ ఉంటే అందరి కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో నేను కూడా ఉన్నాను కనుక ఆ ఊరిలో నా మీద కూడా దేవుని తన కృప చూపించాడు కనుక నేను రక్షణలోకి రాగలిగాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను దేవుని కొరకే జీవిస్తూ ఉన్నాను. దేవుని ఎదుట నన్ను నేను కాపాడుకుంటూ, ఆయన ఎదుట ఆయన ఇచ్చిన పరిశుద్ధతని కాపాడుకుంటూ నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎన్నోసార్లు నన్ను పాపంలో పడేయటానికి అపవాది ఎన్నో విధాలుగా శోధించిన ఆ శోధనలో మరి పడుతూ లేస్తూ దేవుని యొక్క మార్గంలో కొనసాగటానికి ఆయన పరిశుద్ధాత్మని నా తోడుగా ఉంచాడు, ఆదరణకర్తను తోడుగా ఉంచాడు. అందుకని ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ దినాన ఈ మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏం చేశాడంట, క్రీస్తుతో అనగా ఆయన ఎంత పరిశుద్ధుడై ఉన్నాడో మనం కూడా అంత పరిశుద్ధతను కలిగి ఉండటానికి ఆయన మనం పిలిచాడు. అలా పిలువబడినటువంటి నీ కొరకు నేను రాస్తూ ఉన్నా, నీకు నేను బోధిస్తూ ఉన్నా అని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి ఇంకా ఏమన్నది, ఆ పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. ప్రార్థించు వారందరికీ, ప్రార్థన అనేది దేవునితో మాట్లాడుట అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మన వాక్యం చదువుతూ ఉంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, మనం ప్రార్థన చేస్తూ ఉంటే మనం దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ పౌలు ఏమన్నాడు, ఒకటి నువ్వు పరిశుద్ధుడిగా ఉండటానికి పిలువబడ్డా, రెండవదిగా నువ్వు ప్రార్థన చేయటానికి, నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు. ప్రార్థించే వారి కొరకు నేను రాస్తూ ఉన్నాను. ప్రార్థించేవారంటే దేవుని మీద ఆనుకున్నవారు, దేవుని మీద ఆధారపడిన వారు. ఏ వ్యక్తి అయితే దేవుని కొరకు తృష్ణ కొని దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉన్నాడో ఆ తృష్ణ కొనినటువంటి వ్యక్తిని ఈ యొక్క అపోస్తలుడైన పౌలు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎంతో విశ్వాసంతో దేవుని మందిరానికి వచ్చాను, అక్కడ ఈరోజు నేను దేవుని ఆరాధించాలా, నేను దేవుని వాక్యాన్ని వినాలా, నేను నేర్చుకోవాలని నేను వచ్చి అలా కూర్చుంటే ఇంతలో వేరే వాళ్ళు చాలామంది వచ్చారు. అందరూ కూడా ప్రార్థన జరుగుతుండగానే ఒకరి మీద ఒకళ్ళు ఏదో ఒకటి మాట అనుకొని గొడవలు చేసేసి ఆరాధన యొక్క క్రమాన్ని చెడగొట్టేశారు. అలా గొడవలు అవుతూ ఉన్నాయి. ప్రభు వల్లప్పుడు గొడవలైనవి, అలాగే జాగ్రత్త విషయంలో గొడవలైనవి, విగ్రహాలు పెట్టి తినేవాటి విషయంలో గొడవలైనవి, ఇలాగా అనేకమైన గొడవలు ఆ సంఘంలో కలిగి ఉన్నాయి కనుక ఈ తృష్ణగొనే వ్యక్తి దేవుని మీద ఫోకస్ చేయలేక, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేక తను నిరుత్సాహపడిపోతూ ఉన్నాడు. అందుకే నేను అంటూ ఉన్న మాట ఏంటంటే, ఒకటి నీ పరిశుద్ధతను కాపాడుకోవటానికి నువ్వు దేవుని చేత పిలువబడ్డా, రెండవదిగా నీవు దేవుని మీద ఆనుకుని ఉన్నావు కనుక ఆనుకుని ఉన్నటువంటి నీ కొరకు నిన్ను ప్రోత్సహించడం కొరకే నేను ఈ ఉత్తరాన్ని రాస్తూ ఉన్నా అని పౌలు చెబుతూ ఉన్నాడు. కనుక మనం దేవుని మీద ఆధారపడితే మనం ప్రోత్సహించేవారు పరిశుద్ధాత్మ దేవుడు, మనల్ని నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు పౌలు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఎలాగైతే ఆ కొరింథీ సంఘాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడో, ఈ దినాన నీవు నేను కూడా ప్రోత్సహించబడటానికి మన వెనుక పరిశుద్ధాత్మ దేవుడే కాదు, మనల్ని ప్రోత్సహించడానికి
దేవుడు తన సేవకుని కూడా నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నేను పరిచయం చేస్తూ ఇక్కడ మిమ్మల్ని ప్రోత్సహించిన రీతిగానే నన్ను ప్రోత్సహించే నా పైన సేవకులు ఉన్నారు. నేను వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పే వాక్యం ద్వారా నేను ప్రోత్సాహాన్ని పొందుకుంటున్నాను. సో కాబట్టి మన దేవుని యొక్క సన్నిధిలో ఆయనపై ఆధారపై నిలబడి ఆయనతో కలిసి మనం జీవించడం కొరకు మనం ప్రత్యేకించుకున్నప్పుడు దేవుడు మనం విడువక మన ప్రత్యేకతని, అలాగే మనం ఆయన పైన ఆధారపడిన ఆ స్థితిని మరి ప్రోత్సహించడానికి ఎవరినో ఒకళ్ళు మనకు తోడుగా ఉంచుతారు. కాబట్టి నీ ఎదుట ఉన్న సేవకులతో నువ్వు మాట్లాడు, వారి ద్వారా ప్రోత్సాహాన్ని పొందుకో వాక్యం ద్వారా. అలాగే దేవుడు నీ చేతిలో పెట్టిన పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదువు, దాని ద్వారా నువ్వు ప్రోత్సహించబడతావు. అలాగే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కోరుకో, పరిశుద్ధాత్మ దేవుడు నేను ప్రోత్సాహపరుస్తాను. ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఈ కొద్ది మాటలు మా అందరి యొక్క జీవితాల్లో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చి మా బిడ్డలు ఎక్కడున్నా, ఏ స్థలంలో, ఏ ప్రాంతంలో ఉన్నా వారు ఆశించిన రీతిగా వారి ప్రతి అక్రత తీర్చి మీ సాక్షులుగా నిలబెట్టుకుని మీ రాకల్లో స్థిరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సదా మీతో ఉన్నది కాక. ఆమేన్. గాడ్ బ్లెస్. టీ మూవీ ఆ టీ